టీఎస్ఎంసీ ఏర్పాటు అసలు టీఎస్ఎంసీ లక్ష్యం. ఒక డాక్టర్ పైన యాక్షన్ తీసుకునే అథారిటీ తప్పు చేస్తే వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ డాక్టర్ని ఎరేజ్ ఆఫ్ ద నేమ్, అంటే ఈజ్ నో మోర్ ఏ డాక్టర్. ఐడెంటిఫై చేసింది సార్ ఆర్ఎంపీలు హైయర్ యాంటీబయాటిక్స్ కంప్లైంట్స్ వచ్చినాయా? కంప్లైంట్స్ వచ్చినాయి. వీళ్ళ పైన ఏ కంప్లైంట్ కూడా అవసరం లేదండి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారే యజ్ఞ శ్రీనివాస్ ఇంత ఎందుకు చేస్తున్నాడు, ఏంది మీరు ఎందుకు పగన కక్ష? మీరు కోవిడ్ని ఒక భాగంలో చూసినారు. ఇప్పుడు మేము చూస్తున్నది ఏంటి అంటే డైలీ ఓన్లీ హైదరాబాద్ లాంటి నగరాలనే ఇప్పుడు రూరల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అసలు అక్కడ వైద్యం అందే పరిస్థితి ఉందా? ఫస్ట్ వన్. ఇప్పుడు అక్కడ వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఫస్ట్ పాయింట్. గ్రామాలలో ఉండి వైద్యం అందిస్తే ఉచితంగా మా దగ్గర రారు కదా. రైట్, డెఫినెట్ గా అది దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్. కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాలుగా ఆర్ఎంపీల వల్ల బ్రతికిన వాళ్ళే ఉన్నారు, చనిపోయిన వాళ్ళ కంటే. రైట్ రైట్. అయితే ఇక్కడ మీరు అన్న పాయింట్, డాక్టర్ల నుంచి చూడ లేదా అక్కడ నుంచి ఇక్కడ హాస్పిటల్ నుంచి రన్ బై అన్ప్రొఫెషనల్స్, అనెథికల్గా ఇష్టం ఉన్నట్టుగా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎంపీలు అందరిని తీసేస్తే మరి మేము ఏడికి పోవడం? గవర్నమెంట్ ఇంత ఘోరం చేస్తుందా అనేది గ్రౌండ్ లెవెల్ పీపుల్లో వచ్చింది. వ్యవస్థలో చాలా కల్తీ జరుగుతున్నాయి. అసలు ఇది ఒక్కటే ఎందుకు టీఎస్ఎంసీ దృష్టిలో పెట్టుకుంది? ప్రజారోగ్యం అంటే ఇవన్నీ చూడాలి కదా. యా, డెఫినెట్గా అండి. గ్రామాలలో బ్యాగులలో ఎలాంటి స్టెరిలైజ్ చేయకుండా ఇంజక్షన్లు, నీడిల్స్, స్టిచెస్ కూడా వేస్తూ ఉన్న వాళ్ళ మీద అసలు ఎలాంటి దృష్టి కూడా లేదు. కేవలం షట్టర్లు పెట్టుకొని ఉంటున్న వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నదన్న ప్రధానమైన. ఇప్పుడు మొన్న పోయినప్పుడు చెన్నూరులో ఒక తను ఈజ్ అ బిగ్ పర్సన్. సార్ నేను ఎమ్మెల్యేగా నిల్చుంటే నేను నాకు అపోజిట్ ఎవరు నిల్చోరాని కూడా అన్నారు. ఆయన పైన 20 కంప్లైంట్స్ ఇచ్చింది ఎవరో కాదు. బిఐఎంఎస్ అని పెట్టుకొని డీజీఓగా స్కానింగ్లు చేస్తూ రిపోర్ట్స్ రాస్తూ ఆల్రెడీ డెలివరీ అయ్యేదాకా చూస్తున్న వాళ్ళు కూడా మన ప్రాంతంలో ఉన్నారు. ఇది ఎవరి కోసం చేస్తున్న పోరాటం? లిటరల్గా ప్రజల కోసం చేస్తున్న పోరాటం. ప్రజలు దీనిలో భాగస్వాములు కావాలి. ఇంతకుముందు మనం అనుకున్నట్టే సార్, ఎవరు పిటిషన్ ఇవ్వడానికి ముందుకు రారు. డాక్టర్స్ ఉన్న డ్యూ రెస్పెక్ట్ రావాలి. ముందు ఉన్న పేరు మళ్ళీ రావడం అనేది మా ధ్యేయం. మంచిర్యాలలో కూడా చాలా హాస్పిటల్స్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. మాకు కంప్లైంట్ వచ్చిన రోజు పెద్దదా చిన్నదా ఎవరిని చూసేది లేదు. కొన్ని చట్టంలో మీరు అన్నారు కదా, లొసుకులు చూసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే మెడికల్ షాపులలో కూడా టీటీ ఇంజక్షన్లు, పెయిన్ కిల్లర్ ఇంజక్షన్స్ ఇచ్చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్స్ ల్యాబులలో సెలైన్లు పెట్టేస్తారు. అట్లా సీరియస్ అయితే మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మీరు ఆసుపత్రులలో ఆర్ఎంపీ పిఎంపీలను ప్రోత్సహించమని బోర్డు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అనకపోవడం ఏమున్నదండి. అది ఒకటే కాదు, అలోపతి మెడిసిన్ చేయడానికి ఎంబీబీఎస్ తప్ప ఎవరు చేయడానికి మినిమం ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్, మినిమం ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఎవరికి చేయడానికి. మరేంటంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 428, 429 జీవో వైఎస్ గారు ఉన్నప్పుడు తయారైన జీవోస్, అది ఇంప్లిమెంటేషన్ చేస్తే మేము బతుకుతాము, వ్యవస్థ బతుకుతుంది అని. దాని గురించి నేను డీటెయిల్గా చెప్పడం కరెక్ట్ కాదు, కానీ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అసలు ఆర్ఎంపీలు లేరు. అట్లాంటి క్రమంలో ఆ సెల్ఫ్ ఇంజెక్షన్ కోసము పెద్ద హాస్పిటల్కి వెళ్ళే టైం ఉంటుంది. వైద్య కళాశాలల నుంచి ప్రతి ఏటా 8,000 మంది వస్తున్నారు కాబట్టి ఈ ఆర్ఎంపీ అనే వాళ్ళు ఉండకుండా the worst that can happen to anyone else. ఏం జరుగుతుంది? వరస్ట్ ఏమవుతుంది? డెత్. I have prepared for that.
అబ్బో. చావుకు తెగపడి ఇక్కడికి వచ్చిండ్రు అంటే Yeah. మీరు వైద్య వ్యవస్థను ఒక పెద్ద మాఫియా అని చెప్పేసి అనుకుంటున్నారు ఆఫ్ ద రికార్డ్.